ఎంబెడ్కి సంబంధించిన ఫేజ్ 2కి సంబంధించిన అప్డేట్స్ మనకు వెబ్సైట్లో అప్డేట్ చేశారండి. సో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఫైనల్ ఫేజ్ అండి. సో మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉండదు. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఎవరైతే ఫేజ్ 1లో మిస్ అయిన వాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఎంపీడ్ చేద్దాం అనుకుంటే మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు ఏదైతే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినారు కదా, సో ఆ హాల్ టికెట్ నెంబర్తో మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో 15th నవంబర్ టు 18th నవంబర్ మనకు రిజిస్ట్రేషన్ డేట్స్, లాస్ట్ డేట్ 18th. సో ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు ఫేజ్ 1లో మీరు ఎలాంటి రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో కదా, మీకు లైక్ అప్రూవ్ అయిన తర్వాత యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సపోజ్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో ఇష్యూస్ ఉంటే మీరు 18th ఆన్ ఆర్ బిఫోర్ 18th లోపు ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అన్ని. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో ఓన్లీ 2 days ఛాన్సెస్ మాత్రమే ఇచ్చారు. 19th and 28th నవంబర్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టండి. అండ్ ఎవరైతే పక్కా ఎంపీడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టి నెక్స్ట్ మిగతా ఏవైతే 4 to 5 కాలేజెస్ ఉన్నాయో అన్నీ పెట్టేసేయండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. 19th రోజు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ కొడితే మీరు 28th రోజు మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. మళ్ళీ 28th రోజు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కుదరదు. సో మీరు ఫస్ట్ 19th రోజు మీకు నచ్చినవి పెట్టి ఫైనల్ సబ్మిట్ కొట్టండి. సపోజ్ మీరు సబ్మిట్ చేస్తే అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కాలేజ్ యాడ్ కావచ్చు, డిలీట్ చేద్దాం అనుకుంటే 20 రోజు మీరు చేసుకోవచ్చు. సో 20 రోజు ఏదైతే మీరు ఫైనల్ సబ్మిట్ కొడతారో దాని బేస్ మీద మీకు కాలేజ్ అలొకేట్ చేస్తారు. సో మీరు సెకండ్ ఫేజ్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి 22 నవంబర్ రోజు ఇస్తారు. సో ఇక్కడ రిజల్ట్స్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజ్ వచ్చింది. ఇప్పుడు మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్స్లో ఫేజ్ 2లో ఒక 5 to 4 కాలేజ్ పెడతారు. సపోజ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఏదో ఒక కాలేజ్. ఇప్పుడు ఫేజ్ 2లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో ఒక డిఫరెంట్ కాలేజ్ వచ్చింది, అంటే ఫేజ్ 1 కన్నా వేరే కాలేజ్ వస్తే మీకు ఫేజ్ 2లో ఉన్న కాలేజ్కి వెళ్ళాలి. మళ్ళీ నాకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ కాలేజ్ వచ్చింది అనుకోండి, అదే ఫైనల్. ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు, కానీ మీరు పెట్టిన కాలేజ్లో హెవీ కాంపిటీషన్ వల్ల కావచ్చు, సీట్స్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, మీకు అదే కాలేజ్ వస్తే అదే కాలేజ్గా ఫైనల్. సపోజ్ మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఏదో కాలేజీలో వేకెన్సీ ఉంటే ఆ కాలేజ్ వస్తే మీకు ఫేజ్ 1ది డిలీట్ అయిపోయి ఇప్పుడు ఫేజ్ 2లో ఉన్న కాలేజ్ మాత్రమే వస్తుంది. సో మీరు పెట్టబోయే కాలేజ్ ఫస్ట్ ఫేజ్ కన్నా మంచి కాలేజ్ మాత్రమే పెట్టాలి. అప్పుడు కాలేజ్ చేంజ్ అయితే మీరు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఫస్ట్ ఫేజ్లో ఉన్న కాలేజ్ అయితే ఉంటుంది. సో ఏదో ఒక కాలేజ్ ఉంటుంది. ఆల్రెడీ కాలేజ్ వచ్చిన వాళ్ళకు, అసలు కాలేజ్ రాని వాళ్ళు ఫేజ్ 2లో మంచి కాలేజ్ పెట్టండి. అందులో మీకు సీట్ వస్తే అదే కాలేజీలో మీరు ఎంపీడ్ చేయాల్సి వస్తుంది. సో రిజల్ట్స్ 22 నవంబర్ రోజు మనకు నైట్ 6 తర్వాత వస్తాయి వెబ్సైట్లో. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి 23 నవంబర్ టు 26 నవంబర్ 4 days ఇచ్చారు. సో ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ చేంజ్ అయితే, సపోజ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఫేజ్ 2లో ఇంకొక కాలేజ్ వచ్చింది. సో ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మీరు ఏవైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైతే టీసీ కావచ్చు అలా ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళి మరి టీసీ సెకండ్ కాలేజీలో ఇవ్వాలి. సో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మీరు ఇప్పుడు ఫేజ్ 2లో పక్కా మీకు ఫేజ్ 2లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ చేంజ్ అవ్వలేదు అనుకుంటే మీరు అదే కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఎవరైతే ఇప్పటివరకు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయని వాళ్ళు, ఆల్రెడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళు మీకు సేమ్ కాలేజ్ వస్తే ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, అదే కాలేజీలో మీరు క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్స్ అందులో వెళ్తా అంటేనే పెట్టండి. మళ్ళీ ఫేజ్ 1 ఫేజ్ 2 చేంజ్ అయితే మళ్ళీ నాకు పాత కాలేజ్ కావాలంటే ఇవ్వరు. సో ఇంకొక మెయిన్ పాయింట్, ఆల్రెడీ అసలు సీటే రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు లింక్స్ షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.